వీడియో తీస్తున్నా బా ఏమో పెట్టి గతంలో 10 రోజుల కింద 1 గిట్ట 2 గిట్టాలు అన్నటువంటి వాళ్ళు నిన్న మొన్న పూర్తిగా అది కూడా లేదు. పూర్తిగా తన మొక్కల్ని పెరికేసుకోండి అని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి ఈ సీడ్ పద్ధతి ఆర్గనైజర్లు మరి కంపెనీలు కానీ ఖచ్చితంగా రైతుల దగ్గరకు వచ్చి వాళ్ళ సమస్యను వాళ్ళ డిమాండ్ ఖచ్చితంగా పరిష్కరించాలి. కనీసము 1 రోజు 2 రోజులకు కూడా వడ్డీ లెక్కేసుకున్నటువంటి ఈ ఆర్గనైజర్లు ఈ రైతులు 1 రోజు కూడా లెక్క వేసుకున్నారు. మొన్ననే నాకు ఒక రైతు వచ్చి కూడా చూపించినాడు. మరి ఈ రోజు వీళ్ళు కోస పట్టదా వీళ్ళకు ఆర్గనైజర్లకు కానీ సీడ్పతి కంపెనీలకు కానీ రైతులు ఏంది ఈ రోజు మరి రాజ్యమే లేదు అంటారు. మరి వీళ్ళకి సమస్య వచ్చింది ఏ ఒక్కరు కూడా 1 గంట కానీ 2 గంటలు కానీ ఖచ్చితంగా మీరు కూడా వాళ్ళకి మద్దతు పలకాలి. ఈ రోజు ఏ ఆఫీసర్ అయినా ఏ పొలిటికల్ లీడర్ అయినా ఏ ఆర్థికమైనా ఈ రోజు రైతు లేదు ఈ రాజ్యం లేదు. మరి రైతుకు వచ్చిందంటే ఎవరైనా నాలాంటి వాడు ఏదైనా స్వార్థం కోసం వస్తాడు. కానీ రైతులు మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి ఎంత బాధ వచ్చింటే ఈ రోజు రోడ్ ఎక్కింటారు. అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా మీరు అందరూ కూడా వాళ్ళందరికీ మద్దతు తెలపాలి. లేని ఏడాలో ఖచ్చితంగా ఏ కలెక్టర్ అయినా కూడా పెద్ద మొత్తంలో అధికారులు కూడా వీళ్ళు సంప్రదించే అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ కూడా వేసుకున్న చేతులు ఎవరు పెరిచేయద్దు. మనము లేనిదే ఎవరు కూడా లేరు. మన రాజ్యం ఖచ్చితంగా రైతు రాజ్యం కాబట్టి ఈ భారతదేశంలో ఖచ్చితంగా రైతుకి అవకాశం ఉంది. కాబట్టి మీరు అందరూ కూడా మరి చూసి ఆనందపడతారు.